నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు 1వ తేదీనే వారి ఖాతాల్లో జమ అయ్యాయి. దాదాపు 90% పైగా ఉద్యోగులకు సోమవారం జీతాలు జమ అయ్యాయి. అలాగే పెన్షనర్లకు పెన్షన్లు కూడా 50% అందాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని బిల్లులు పూర్తిగా క్లియర్ అయినట్లు తెలిసింది. 4.5 ఏళ్లుగా జగన్ సర్కార్ 1వ తేదీనే జీతాలు ఇచ్చిన చరిత్ర లేదు. జీతాలు పెన్షన్లు పూర్తి స్థాయిలో పడాలంటే నెలలో 3వ వారం వచ్చేది. ఈఎంఐలు బిల్లులు చెల్లించాల్సిన ఉద్యోగులు అప్పులు తెచ్చి తిప్పలు పడేవారు. పెన్షనర్లు కూడా ఆసుపత్రి ఖర్చులు, మందులు, ఇతర ఖర్చులకు సకాలంలో డబ్బులు అందక ఇబ్బందులు పడ్డారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక మొదటి నెలలోనే ఉద్యోగులకు జీతాలు దాదాపు పూర్తి స్థాయిలో, పెన్షన్లు సగానికి పైగా అందాయి. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు కలిపి నెలకు 5,500 కోట్లు అవసరమవుతాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఖజానాకు నెలకు 1,300 కోట్ల వరకు ఆదాయం వచ్చేది. అవి కాక వారం వారం అందిన కాడికి అప్పులు తెచ్చేవారు. అయినప్పటికీ ఒక్క నెలలో కూడా సకాలంలో జీతాలు, పెన్షన్లు చెల్లించలేదు. అలాగే పీఆర్పీ బకాయిలు, డిఏ బకాయిలు, జీపీఎస్, అడ్వాన్సుల దరఖాస్తులు, సరెండర్ లీవుల బిల్లులు కూడా భారీగా పెండింగ్లో ఉంచారు. ఇక జగన్ ఇచ్చిన 11వ పీఆర్సీతో ఉద్యోగులకు జీతాలు పెరగకపోగా కొంతమేర తగ్గాయి. అధికారంలోకి వచ్చిన వారంలోనే సిపిఎస్ రద్దు చేస్తానని హామీ ఇచ్చిన జగన్ 5 ఏళ్లు పూర్తయినా ఆ పని చేయలేదు. పైగా సిపిఎస్ను తీసుకొచ్చి ఉద్యోగులను నట్టేట్లో ముంచారు. ఇన్ని సమస్యలతో పాటు ఉద్యోగులకు తమకు 1వ తేదీనే జీతాలు, పెన్షన్లు అందించాలని కూడా వైసీపీ ప్రభుత్వంతో పోరాడారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చి రాగానే అటు సామాజిక పెన్షన్లు, ఇటు ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు ఏకకాలంలో ఇచ్చేసి సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.